మంత్రం. ఓకే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం శాంతి మా శాంతి విద్విషావహై. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి. ఇప్పుడు మనము అష్టాధ్యాయిలో ప్రథమ వృత్తి చూస్తున్నాము. అందులో మొదటి సూత్రము వృద్ధిరాదైచ్ కదా. సో దానికి అవును మేడం. వృద్ధిరాదైచ్ అంటే ఏంటి, వృద్ధి అంటే ఏంటో చెప్తుంది ఆ సూత్రం కదా. సో వృద్ధి అంటే ఏంటి అవును మరి? మేడం. వృద్ధి అంటే ఆ, ఐ, ఔ. హ్మ్. సో వీటికి ఉదాహరణలుగా ఏమేం చూసాం మనము? భాగః, అది ఒక టైప్ ఆఫ్ ఘై ప్రత్యయంతో వచ్చినటువంటిది కదా. సో అవును మేడం. దానికి ఉదాహరణగా యాగః, రాగః, త్యాగః, పాఠః, పాతః, తాపః, హాసః, హసః కదా. హసః ఉమ్, అంటే మరి హస్ అనేది దానికి వృద్ధి కావాలి, హాసః కదా. ఆ సో సహ. అలా అవును మేడం. అయిపోయిందనమాట. తర్వాత రెండో బిట్టులో చూసుకుంటే నాయకః. నాయకః అంటే ఏంటి? ఉమ్, తీసుకొని వెళ్ళేవాడు. సో ఇప్పుడు ఫస్ట్ అవును. స్టెప్‌లో ఏం చేసాం? భాగః అన్నాం కదా. సో భాగః ఉమ్, అంటే అది ఎందుకు, ఏ ఏ అర్థంలో వచ్చిందది? ఆ ప్రత్యయము ఘై ప్రత్యయము భావార్థములో కదా. భావార్థంలో. ఉమ్, తర్వాత నాయకః ని అనే ధాతువు అవునా. అక అనేది ప్రత్యయం అక్కడ నుల్ అవునా. నుల్ ప్రత్యయానికి అక అవును. ఆదేశంగా వచ్చింది. సో అయితే నుల్ ప్రత్యయము, ఈ నుల్ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? అది కర్తార్థంలో మేడం, కర్తార్థంలో. కర్తార్థంలో తీసుకొని వెళ్ళేవాడు అంటున్నాం కదా. పైనేమో అవును భాగః అవును అంటే మేడం. సేవ చేయడం అన్నాం అవునా. తర్వాత ఉమ్, అవును. ఇంకోటి ఏం చెప్పుకున్నాము ఇక్కడ? తీసుకొని వెళ్ళేవాడు అంటే కర్తార్థంలో వచ్చింది. మరి మనం ఏమన్నాము? అదే కృత్తులన్నీ కూడా కర్తరి అర్థంలో వస్తాయన్నాం కదా. మరి పైనది అవును కర్తరి భావ భావ అర్థంలో ఎందుకు వచ్చింది మరి అది ఘై అనేది? హ్మ్. కృత్తులన్నీ కూడా కర్తరి, కర్తరి కృత్ అనే సూత్రం చెప్తుంది కదా. అవును సో అవును కర్తరిలో మేడం. వచ్చేవన్నీ కూడా కృత్ ప్రత్యయాలన్నీ కూడా కర్తరిలో వస్తాయి అని చెప్పేసి చెప్పుకున్నాము. అయితే దీనికి ఉమ్, స్పెషలైజ్డ్ సూత్రం ద్వారా అలా చెప్పడం జరిగింది కదా. సో ఘై ఓకే మేడం. అనేది అవును. భావ అర్థములో వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఉమ్, ఉమ్, సో అదనమాట స్పెషల్ అర్థంతో అది వచ్చింది, ఆ సూత్రం ఉంది కాబట్టి అలా తీసుకురావడం ఉమ్, జరిగింది. లేకపోతే ఓకే. జనరల్గా కృత్తులన్నీ కూడా, కృత్ ప్రత్యయాలన్నీ కూడా ఏ అర్థంతో వస్తాయి? కర్తార్థంలోనే వస్తుంది. అర్థార్థంలోనే వస్తాయి. తమం. అంటే కర్త అంటే చేసేవాడు, చూసేవాడు, వినేవాడు అట్లా కదా. అవును. అలా అన్నమాట. తర్వాత శాలీయ, దీనికి ఉదాహరణలుగా నాయకః లాగే ఇంకా ఏం చూసాము అంటే స్థావకః, పావకః. ఉమ్, పావకః, పావకః. తర్వాత ఉమ్, పాఠకః కదా. పాఠకః పావకః. అవును ఆ, మేడం. పావకః ఇవన్నీ పాచకం. కారకః. ఉమ్, కదా. సో అంటే ఉమ్, మీకు అర్థం కావాలి ఇక్కడ ఏం గమనించాలి అంటే, సో ఇప్పుడు భాగలో భజ్ ధాతువు కదా. సో అవును మేడం. జకారానికి ఏమొచ్చింది అక్కడ? చజోహో కూగిన్యతోహో కదా. ఉమ్, సో అవును చకారం మేడం. కానీ జకారం కానీ ఉంటే కవర్గం వస్తుంది అని చెప్పుకున్నాం అవునా. ఉమ్, అంటే మనకి ఉమ్, ధాతువు అంటే ధాతువులు ఎలాంటివి ఉండాలి? జకారాంతము లేదా చకారాంతం ధాతువులు తీసుకోవాలి అవునా. అవును మేడం. ఉమ్, అంతే. సో వాటికి వృద్ధి చేసుకోవాలి అవునా. ఉమ్, ఎలా అవును. చేస్తాము? అత ఉపధాయాహ అంటే ఉపధాలో అకారమే ఉండాలి, అప్పుడే ఈ సూత్రం అవును పనిచేస్తుంది అవునా. పని చేస్తుంది. ఉమ్, అంతే. దాంట్లో రెండు విషయాలు గమనించాలి. ఒకటేమో ఈ ధాతువు ఎలా ఉండాలి అంతంగా, చకారము లేదా జకారం అంతే. జకారం. ఓకే. తర్వాత అవును మేడం. ఉపధాలో ఏముండాలి? అకారం. అకారం ఉండాలి. అంతే. అప్పుడే ఇది వస్తుంది, ఉమ్, వృద్ధి జరుగుతుంది. ఉమ్, ఇక్కడ చకార జకారాలకి కవర్గం వస్తుంది. వస్తుంది. అవును మేడం. అంతేనా. ఆ, ఇప్పుడు ఉమ్, మనకి జా ఉంటే ఏమొచ్చింది? గా వచ్చింది కదా. గా. సో చా ఉమ్, ఉంటే ఏమొచ్చేది? చా ఎన్నోది? అది మొదటిది. కా. సో మొదటి కా వస్తుంది మేడం. గా వస్తుంది అంతే. కా. ఉమ్, ఏమైనా ఇప్పుడు పచ్చి ఉంది. అర్థమైంది మేడం. సో పచ్చి ఉంటే ఏమైంది? అది పక్క అయింది, అది కా వస్తుంది. పాక్, పక్క అయింది. అవును. పాక, ఉమ్, పాకహ. కా. సో అట్లా అనమాట. అవును మేడం. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే.
నెక్స్ట్ నాయకహలో ఏంటది నీ అనే ధాతువు అంటే ఈకారాంతము. అవునా? సో అవును మేడం. ఈకారాంత ధాతువు అది. అయితే ఇప్పుడు మనం ఏమన్నాము దీంట్లో ఏ సూత్రం తీసుకొచ్చాము? అచోయినితి నువ్వుళ్ళు నువ్వుళ్ళు తీసుకొచ్చినాము. అవునా? ఉమ్, ఉమ్. నువ్వుళ్ళు అనే ప్రత్యయం ఎందుకు వచ్చింది అది? ఏ అర్థంలో వచ్చింది? కర్తార్థంలో అన్నాం మనం. అవునా? అర్థార్థంలో హా. వస్తుంది. అవును. సో ఉకారానికి ఏమైంది అది? వు ఉంది కదా, వు. వు అనే లెటర్ ఉంది కదా, ఉమ్, ఆ వుకి అక ఆదేశం వచ్చింది కదా. అవును మేడం, అంతే. ఆ, అంటే ఇప్పుడు ఏమైంది? అది నీ అనేది గుణమయ్యింది. గుణమైందా? గుణం వృద్ధి అవుతుంది. జరిగిందా? నువ్వుళ్ళు నువ్వుళ్ళు పరంగా ఉంది. నువ్వుళ్ళు అంటే ఏంటి? నకారమిత్తు. అవునా? అవును మేడం. ఇత్తు నిత్తులు వృద్ధి. పరంగా ఉంటే అచోయినితి. వృద్ధి. అచోయినితి అనే అవును. ద్వారా వృద్ధి జరిగింది అక్కడ. అంటే ఏంటి? వృద్ధి. ఈ ఈ అచ్చులన్నీ కూడా ఎలా ఉండాలి? ఇక్కు వర్ణాలు ఉండాలి. ఇక్కు వర్ణాలు అంటే ఉమ్, ఏంటి? ఈ ఊ రీల్ రి. సో అంతే. ఇలాంటి ధాతువులు ఉండాలి చివరిగా. ఉమ్, అర్థమైందా? అవును మేడం. ఉమ్, అప్పుడే మనకి వృద్ధి చేస్తే అప్పుడు నువ్వులు ఉంది కాబట్టి అది వృద్ధి చేస్తాము. వృద్ధి చేస్తే అప్పుడు ఎలా వస్తుంది? మళ్ళీ ఇక్కు వర్ణం ఉండాలన్నమాట. ఇక్కు వర్ణం ఉంటే ఏచ్ వర్ణాలు వస్తాయి వృద్ధి చేసిన తర్వాత. అవును మేడం. అవునా? ఉమ్, ఏ ఐ ఉమ్, ఔ ఔ అంటే ఐ ఔ ఈ రెండు వస్తాయి అన్నమాట కదా. ఉమ్, సో అప్పుడు వృద్ధి అవును. వచ్చిన తర్వాత మళ్ళీ ఈకో ఏచో యవ యావహ వస్తుంది. అవునా? అది రావాలి. ఉమ్, అది ఉమ్, రావాలి అంటే అంతే. చివరిగా ఎలాంటివి ఉండాలి? ఫస్ట్ అది వృద్ధి జరగాలి. వృద్ధి జరగాలి అంటే ఏం కావాలి? ఇక్కు వర్ణాలు ఉండాలి. ఎక్కువ వర్ణాలు ఉండాలి. అవును హా. మేడం. ఇక్కు వర్ణాలు ఉంటే ఏమవుతుంది? అది వృద్ధి జరుగుతుంది. వృద్ధి జరిగిన తర్వాత దాని పక్కన ఎవరున్నారు? నువ్వులలో దానికి ఏమొచ్చింది? అక. అచ్చు ఉంది. అచ్చు అక. ఉంది కాబట్టి ఉమ్, ఏ చివరిన తర్వాత అచ్చు ఉంటే ఎవరు వస్తారు? ఏచో. ఏచో అయవ. ఏచో అయవాయావ. హా. ఏచో యవాయావహ. ఓకే. ఉమ్, ఆ అనేది చెప్పొద్దు అనమాట. ఏచో యవాయావహ. ఓకే. ఓకే మేడం. ఉమ్. ఆ. సో ఎందుకంటే మనం అక్కడ అది రాస్తాం కదా, అవగ్రహ చిహ్నం రాస్తాం కదా. అవగ్రహ అవును మేడం, ఆ! అవగ్రహ చిహ్నం దాని రాస్తాం. అవును. దాని అర్థం ఏంటి అంటే మీకు సూత్రాలలో వస్తది ముందు ముందు. అయితే ఓకే అది మేడం. ఏం చెప్తారంటే దాన్ని అనే దాన్ని పలకొద్దు. అంటే అది పెట్టడం చేత మరి ఆ ఆకారాన్ని ఉచ్చరించాలా అంటే ఉచ్చరించొద్దు అని చెప్తారనమాట అందులో. హ్మ్. సో ఓకే మేడం. కాబట్టి ఉమ్, అది పలకొద్దనమాట మనం. అది ఉంది ఉమ్, ఎందుకు అంటే ఆకారం లోపించింది అని చెప్పడానికి మాత్రమే ఉంది కానీ దాన్ని ఉండడం చేత అది లోపించింది ఏదైతే ఉందో దాన్ని పలకాలా అంటే వద్దు పలకొద్దు అంటారనమాట. హ్మ్. ఓకే మేడం. సో, ఆ ఉమ్, చోయ్ ఏచో యవాయావహ. ఓకే. సో, ఈ ఓకే. చో ఉమ్, అనేది ఉంది కదా! దాన్ని దీర్ఘంగా పలుకుతూ ఇంకా ఇంకొంచెం పెంచాలి. దీర్ఘం అది ఆల్రెడీ ఓ అనేది దీర్ఘమే కదా! అయినా కూడా దాన్ని అవును మేడం. కొంచెం పెంచి చదివితే అప్పుడు మనకక్కడ అది మిస్ అయింది అనే విషయం అర్థమైతదది. మన ఉమ్, ప్రొనౌన్సియేషన్‌లో తెలుస్తదనమాట. అక్కడ ఆ ఉంది అనే విషయం అర్థమైతది. ఓకే. ఓకే మేడం. ఆ! సో, ఇప్పుడు ఆహ్, అలా చూసుకుంటే మనకేమొచ్చాయి? నాయకః లాగా ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా! సో, ఉమ్, పాచకః, సాధక. అవును. పాఠకः. హ్మ్. మరి పాచ సాధక. పాచకః, పాఠకःలో అది నీ అంటే అలా వచ్చింది. మరిప్పుడు మేడం. పాచకఃలో ఏమైందది? పచ్చు. పచ్చు ధాతువు. టచ్. అవును. అవునా? అంటే ఉమ్, ఎక్కడికెళ్ళి అది వృద్ధి జరిగితే చాలు. అంతే. అంటే అంతే మేడం. అది ఉపధాలోనైనా ఏముండాలి? అకారం ఉండాలి. అత ఉపధాయాహ అవును. ద్వారా వస్తది. లేదా ఉమ్, ధాతువుకి చివరిగా ఇక్కు వర్ణం ఉండాలి. హ్మ్. ఎక్కువ వర్ణం. ఉమ్, అలాంటివి చూసుకోవాలనమాట. అయితే ఇప్పుడు మనకి ఓకే మేడం. పూంగ్ పవనే ఉంది. పూ అనే ధాతువు ఉంది. అక్కడేంటి? ఇక్కు వర్ణం ఉంది. కాబట్టి అది గుణమైతది. మళ్ళీ తర్వాత అది వృద్ధి జరుగుతది. తర్వాత ఏచ్ వర్ణం ఉంది కాబట్టి అచ్చు. తర్వాత ఏచో యవాయావహ వచ్చేసి ఉమ్, పావకః అయింది కదా! అవును మేడం. సో, అట్లాగే పాఠకः, తర్వాత పాచకः ఇలా చూసుకున్నాము. తర్వాత శాలీయः, శాలీయः అనేది ఉంది కదా! సో, శాలీయः అంటే ఉమ్, ఏంటి? గదిలో ఉండేటువంటి పదార్థం ఉండే కదా! పదార్థం. అంటే ఉమ్, శాలాయ ఉండేటువంటి అంటున్నాము. శాలయందు అవునా? శాలయందు చాలేదు. ఉండేటువంటి పదార్థం. సో, దాన్ని ఎలా చెప్తాము? ఉమ్, సంస్కృతంలో శాలాయాం భవ. అవునా? చాలాయాం భవః. ఉమ్, ఆ! శాలాయాం భవః అంటాము. సో, అయితే మరి దానికి ఏమేం ప్రత్యయాలొచ్చాయి? శాలా, ంగి, గీ యామ్ ప్రత్యయం అన్నాం. వచ్చింది. గీ. యామ్ అంటే ఏంటి? అది సప్తమి కదా! సప్తమి. సో, భవ, సప్తమి. భవః ఉమ్, అన్నాము. భవః అంటే అక్కడ ఏమొచ్చింది? సుప్రత్యయం. సుప్రత్యయం.
ప్రథమా విభక్తి ఏకవచనం కదా. అవును మేడం, అవును మేడం. అయితే ఇప్పుడు దీనికి తత్ర భవః, తత్ర భవః అనే సూత్రం ప్రకారము ఏం తీసుకొచ్చాము? తత్ర భవః అనే అర్థంలో ఏమొస్తుంది? అన్ ప్రత్యయం వస్తుంది మేడం. అన్ ప్రత్యయం వస్తుంది. కానీ ఇక్కడ మనకేముంది? ఆదిగా ఏముంది? శాలీయః. షా అనే దాంట్లో ఉమ్. అదేముంది? ఆదిగా అది వృద్ధి ఉంది మేడం. వృద్ధి ఉంది. సో దానికి ఏమన్నాము? వృద్ధ సంజ్ఞ అన్నాం మనం. అవునా? అవును. వృద్ధం ఉమ్. అన్నామా? ఆదిగా అవును. వృద్ధి సంజ్ఞ ఉంటే కనుక దాన్ని ఏమన్నాము? వృద్ధం అన్నాము. అంటే ఉమ్. వృద్ధాత్, అలా వృద్ధంగా ఉన్నప్పుడు దానికి దాని తర్వాత ఏమొస్తుందంట? వృద్ధాత్ ఛ చ. కదా. అవును మామూలుగా మేడం. అయితే తత్రభవః ద్వారా అన్ ప్రత్యయం రావాలి. రావాలి. అవును. కానీ ఇక్కడ ఏమొచ్చింది? వృద్ధాచ్ఛ అంటే వృద్ధ వర్ణము ఆదిగా ఉంటే, శబ్దంలో ఆదిగా ఉంటే దానికి ఏం తీసుకురమ్మన్నారు? ఛ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పారు కదా. ఉమ్. ఈ అవును. ఛ ప్రత్యయానికి ఆదేశం ఏంటి? ఈ య కదా. ఈ. ఈ ఉమ్. య వచ్చేసి ఎలా వచ్చింది అది? ఆయనేయి నీయ భడకచ్చగాం. పడకచ్చ. ఘామ్. ఆ, ఉమ్. దాని తర్వాత ఏంటి? భడకచ్చగాం ప్రత్యయాదీనాం. ప్రత్యయానికి ప్రత్యయాధీనం. ఆదిగా ఉన్న అక్షరాన్ని, అక్షరం ప్లేస్లో వస్తుంది అని చెప్తున్నారు కదా. అవును. ఉమ్. మొత్తానికి కాదు, చివరిగా కాదు. ఎక్కడన్నారు? అవును. ప్రత్యయానికి ఆదిలో. ప్రత్యయం ఏదైతే ఆదిగా. ఉందో ప్రత్యయంలో ఆది వర్ణం తీసేసి ఇది రాయాలి అని చెప్తున్నారు ఆదేశం కదా. అవును మేడం, ఉమ్. అంతే. సో అప్పుడు మాలీయ అని వచ్చేసింది. మాలీయ తర్వాత సుప్రత్యయం తెచ్చుకొని మాలీయ కదా. మాదీయ. ఆ, సో అలాగా మాలీయ, శాలీయ అలా వస్తాయి. అవునా? ఉమ్. అవును మేడం. తర్వాత ఔపగవః, ఇది ఫోర్త్ది, ఫోర్త్ కైండ్. పూర్తిది. అవును. ఫోర్త్ కైండ్లో ఉమ్. ఏముంది? ఔపగవః అంటే ఏమన్నాము? అపత్యం గురించి చెప్తున్నారు. ఇది చూడండి, మీరు అపత్యం. ఒక్కొక్కటి చూస్తుంటే ఫస్ట్దేమో అకారం ఉంది, తర్వాత ఈకారం ఉంది, తర్వాత ఉకారం. అది శాలీయాలో ఏముంది? ఉపగు, శాలీయ ఇవన్నీ ఉన్నాయా? సో ఉకారం అవును మేడం. మాలీయ ఉకారం. యాక్చువల్గా అదే వృద్ధితో వచ్చింది ఇది. అవునా? ఉమ్. ఆది అవును మేడం. వృద్ధితో వచ్చింది అంటే వృద్ధిలో ఆదిగా వృద్ధి ఉంటే వృద్ధ సంజ్ఞతో వచ్చింది అది. తర్వాత ఉపగు, ఉమ్. ఉపగులో చూడండి ఊ ఉపగో. వచ్చింది. ఆ ఈ ఊ. ఉమ్. తర్వాత ఊ. ఆ, ఆ, ఇతిక, ఇతికలో ఇక్కడ అదే అపత్యార్థంలో వచ్చింది. అంటే అపత్యార్థమా? లేదు, గౌత్ర, గోత్రాపత్యంలో వచ్చింది అది. గోత్రాపత్యం మేడం. గోత్రాపత్యం. గోత్రాపత్యంలో వచ్చింది. అవునా? ఉమ్. సో అవును. ఇప్పుడు మనకి ఔపగవః. ఈ ఔపగవః అంటే ఏంటి? ఉపగు యొక్క సంతానం అని చెప్పుకున్నాం కదా. సో ఈ ఉపగు యొక్క సంతానాన్ని చెప్పాలి అంటే అపత్యార్థములో ఏం ప్రత్యయం వస్తుంది? అన్పత్యం వస్తుంది అన్ మేడం, ప్రత్యయం అపత్యార్థంలో. వస్తుంది. తర్వాత ఉమ్. అన్ ప్రత్యయం వచ్చిన తర్వాత మనకి ఆది తద్దితేషు, తద్దిత ప్రత్యయం పరంగా ఉంటే అది నిత్ ఎత్ అయితే, సో అప్పుడు ఏమైతుంది? అంగములో తద్దితేషు అంతేషు అచామాదేహ. ఉమ్, దాని ద్వారా ఆది వృద్ధి జరుగుతుంది. అంటే అది ఉంది. ఊపగులో ఊ అనేది ఔ అయిపోయింది, అవును. ఔపగు ఉమ్. అయింది. ఔపగు అయిన అవును. తర్వాత ఏమైంది అది? ఉమ్, ఔపగు అయిన తర్వాత తర్వాత దాని పక్కన ఎవరున్నారు? అన్ ప్రత్యయం ఉంది. అన్ అన్పత్యం అనేది ఉంది. అన్ అనేది ఏంటిది అది? ఔపగు. ఊ, నిత్య. ఊ ఉంది. అవు- అన్కి ఉమ్. పూర్వంలో ఊ ఉంది. అంటే అన్ అనే ఉమ్. ప్రత్యయం వచ్చేసరికి దీనికి ఏమైంది? భసంజ వచ్చేసింది. అవునా? అవును మేడం. ఈ ఉమ్. భసంజలో ఏముంది? ఉకారం ఉంది చివరిగా. చివరిగా. అవునా? అవును. ఇప్పుడు ఉమ్. ఆ ఈ ఉంటేనేమో ఎస్ఏతిచ ద్వారా లోపం చేశాము కదా. అవును. ఉమ్. మరి ఊ ఉంటే ఏం చేయాలి? అంటే ఓర్గుణః వచ్చింది. ఎవరొచ్చారు? ఓర్గుణ. ఓర్గుణః. ఓర్గుణ. అంటే ఓర్గుణః ఏమంటుంది? ఉకారానికి గుణం చేసుకో అని చెప్తుంది. ఉమ్. అప్పుడు అదేమైంది? ఓ అవుతుంది మేడం. ఆ! ఓ అయింది. సో అందుకనే ఔపగు. ఔపగు అనేది ఔపగు అనేది ఏమైంది? ఔపగో. గో అగో. అణ్. అవును. గో అన్. అణులో ఆ అన్. మిగిలింది కదా. సో ఆ అప్పుడు మిగిలింది. ఏమన్నది? అవును. ఏచ్, ఏచ్ వర్ణం తర్వాత అచ్చొచ్చింది. అప్పుడు ఏచో అవును మేడం. యవాయావహ. అప్పుడు ఏమైపోయింది అంతే. అది? ఔపగవ కదా. ఔపగవ. ఔపగవ ఉమ్. నుంచి తర్వాత ఈ సుప్రత్యయంతో చేసేదాన్ని ఏమంటాము? ఆ ప్రక్రియని, ఆ ఉత్పత్తిని ఏమంటాము? స్వాది.
సు స్వాది. ఆది ఉత్పత్తి అది. కదా, స్వాది ఉత్పత్తి. అవును. అవునా? ఈ స్వాది స్వాది ఉత్పత్తి. అవును. ఉత్పత్తి అన్నిటికీ ఒకేలాగా ఉంటుంది. ఒక్కసారి నేను మీకు అంతా చెప్తాను ఆ ఉత్పత్తి ఎలా చేస్తారనేది. మీకు ఓకే ఆల్రెడీ మేడం. చెప్పుకున్నాం మనం ఏం చేస్తాం ఫస్ట్. ఈ సుప్రత్యయము, సుప్రత్యయము ఎక్కడ ఉంటుంది అది? ఏ అధికారంలో ఉంటుంది? దేని అధికారంలో? జ్ఞా ప్రాతిపదికాత్. అవునా? జ్ఞా ప్రాతిపదిక. అవును. ఆ, తర్వాత ఏం చేస్తాము? జ్ఞా ప్రాతిపదిక తర్వాత తర్వాత ఎవరు వస్తారు? ఆ అధికారంలో ఎవరున్నారు? సుప ఏ సూత్రం ఉంది? సుప సుపహ. సుఔజస్సు. సుఔజస్సులు 21 ప్రత్యయాలు. ఆ, 18 అవును మేడం. ప్రత్యయాలా? అవును. 21 21 మేడం. సుఔజస్సులు 21. 21. హ్మ్. 21. 21 ప్రత్యయాలు వచ్చాయి. వాటిని ప్రత్యయాలు అంటారని చెప్పేసి ప్రత్యయ అనే సూత్రం చెప్పింది. తర్వాత వాటిని ఎక్కడ అవును. పెట్టాలి అంటే పరశ్చ. పరశ్చ సూత్రం వచ్చి చెప్పింది. తర్వాత మళ్ళీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్తుంది. 3, 3గా క్రమంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉన్నాయి అని అవును. చెప్పేసి ఏ సూత్రం చెప్తుంది? సుపహ. సుపహ. తర్వాత మళ్ళీ తర్వాత అవి విభ ఇంకా ఎలా ఉన్నాయంట? ఏడుగా హ్మ్. విభక్తి. ఏడుగా ఉన్నది 7, కాబట్టి 7 విభక్తిష్ట. విభక్తులున్నాయి వాటిల్లో అని చెప్తుంది. అవునా? సో, అది విభక్తిశ్చ అవును. అనే సూత్రం చెప్పింది. ఆ తర్వాత ఏంది? ఏం చేస్తాము? ప్రథమ గావాలి మనకు. కావాలి అంటే ఏం చేస్తాము? ప్రథమా విభక్తి సూత్రం ఏకయో ఏముంది? ద్వివచన. కాదు, ప్రథమా ప్రాతిపదికార్థ ప్రాతిపదికార్థ పరిమాణ లింగ లింగ వచన మాత్రే. వచన హ్మ్. మాత్రే ప్రథమ. ప్రథమ. సో, అలా ఈ ప్రథమా విభక్తిని తీసుకొచ్చాము. అవునా? అంటేంటి? ఉమ్. ఈ ప్రాతిపదికార్థములో ఈ సూత్రం చేత ఏమంటున్నారు? ప్రాతిపదికార్థంలో ప్రథమా విభక్తి వస్తుంది ఈ సూత్రం చేత అని ఉమ్. చెప్పారు. తర్వాత అవును మేడం. ఏకవచనం గావాలి. అంటే రెండిటికి కలిపి ఒకటే ఉంది సూత్రం. ద్వివచనానికి, ఉమ్. ఏకవచనానికి. ఏంటది? ఏకవచనం. ఏంటది? ఏకయో ద్వ్యేకయోర్. ద్వివచనైక వచనే. హా! తర్వాత ద్వివచనైక వచనే. ఆ! ఆ తర్వాత సు వచ్చింది. ఇప్పుడు సు వచ్చింది. అవునా? ఉమ్. అవును. సు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాము? దానికి ఇత్తు సంజ్ఞలు చూస్తున్నాము. అవునా? తర్వాత ఏం ఉమ్. చేసాము? ఇత్తు అవును మేడం. సంజ్ఞలంతా అయిపోయాక పద అధికారంలోకి వచ్చింది. అవునా? ఉమ్. అవును. పదాధికారంలోకి ఎలా వస్తది? సుప్తింగంతం పదం అన్నాం. అంటే సకారం సుప్పు. సుప్పు ఉమ్. చివరిగా ఉంది గదా! అప్పుడది పదమయ్యింది. అవును మేడం. పదమయిన తర్వాత పదమే. పద అధికారంలో ఎవరున్నారు మళ్ళీ? సజుషో రుహు. రుహు. ఆ తర్వాత ఏమైందది? సజుషో రుహు ఏం చెప్తుంది? సకారం గాని సజుష్ ఉన్నప్పుడు గాని హ్మ్. దానికి రు ఆదేశం. అవునా? రుహు ఆదేశం వస్తుంది. ఆ! అవును సో, మేడం. ఇప్పుడు అందులో రు మళ్ళీ అనేది రూలో ఉపదేశ జనునాసిక రు ఇత్తు ద్వారా ఇత్ ఇత్తు ద్వారా సంజ్ఞ. లోపం హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఇత్ రు సంజ్ఞ మిగిలింది. తర్వాత హ్మ్. రు మిగులుతుంది. ఆ! తర్వాత విరామం అవసానం హ్మ్. కరవసానయే విసర్జనీయః. హ్మ్. ఈ ఈ సూత్రాల ద్వారా అవసానం ఉన్నా గాని లేకపోతే కర్ కరెక్ట్. వర్ణాలు ఉన్నప్పుడు గాని హ్మ్. దానికి విసర్గ వస్తుంది మేడం. ఉత్తమం. సో, ఇప్పుడిది పదం ఈ విధంగా ఏర్పడింది కదా! సో, ఈ ఏర్పడ్ దాన్ని హ్మ్. అంతటిని ఏమంటాము? స్వాది ఉత్పత్తి. అన్నిటికి స్వాది ఉత్పత్తి అలాగే ఉంటదింకా. ఓకే. ఓకే. తర్వాత హ్మ్. ఇప్పుడు తిబాది ఉత్పత్తి. మనకి దీంట్లో తిబాది ఉత్పత్తి వస్తది. ఎందుకు? ఇది ఒక ధాతువు ఇది. తింగ్ ప్రత్యయం. అవునా? సో, ఇప్పుడు ఓకే. ఇందాక ఏం హ్మ్. చేసాము మనము? కొన్ని ధాతువులు తీసుకొని ఒక పదంగా తయారు చేసుకున్నాం. అవునా? అవును. తర్వాత ఏం ఓకే చేసాము? మేడం. తర్వాత ఏం చేసాము? తర్వాత అన్ని శబ్దాలు తీసుకొని దాన్ని శబ్దంలాగే ఉంచినాము. వేరే వేరే అర్థాలతో వచ్చింది. అవునా? అవును. హ్మ్. తర్వాత ఇప్పుడు ఐతికాయనః అంటే ఏం చెప్పుకున్నాము? ఇది ఇక యొక్క గోత్రాపత్యం గురించి చెప్తుందని చెప్పుకున్నాము. గోత్రపతి. ఆ! హ్మ్. హ్మ్. సో, గోత్రాపత్యం అర్థంలో మరి ఇది అదేంటి మనకి ఐతికాయనః రావాలి అంటే ఈ గోత్రాపత్యంలో ఒక సూత్రం ఉంది. ఏంటది? నడాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకి. అవును మేడం. ఆ! నడాదిభ్యః పక్ ఫక్ ఉత్తమం. సో, హ్మ్. నడాదిభ్యః ఫక్ పక్. అంటే నడాది గణానికి. ఆ నడాది గణంలో నేను మీకు పంపించాను 72 శబ్దాలున్నాయి కదా! అవును. అవును మేడం. ఉన్నాయి. అవును. మీకు టైం దొరికినప్పుడు అవి చేస్తూ ఉండండి. హ్మ్. చేస్తాను మేడం. ఎందుకంటే ఆ నడాది గణంలో ఉన్నయన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటది ఉత్పత్తి. హ్మ్. ఓకే. అవును మేడం. ఐతికాయనః లాగా. హ్మ్. హ్మ్. అయితే ఒక హ్మ్. 4, హ్మ్. 5 అన్నా చేయండి. మంచిగా ప్రాక్టీస్ అయిపోతది. అప్పుడు మీకు మంచిగా ఈజీగా వచ్చేస్తది. హ్మ్. చేస్తాను మేడం. తప్పకుండా. యాహ్! అయితే అందులో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా ఈ ఫక్ ప్రత్యయం వస్తదనమాట. కదా! సో, ఫక్ ప్రత్యయం హ్మ్. వచ్చింది. అవును. వచ్చిన తర్వాత అది మరి ఏమైంది? ఇంకా ఏమైందది? వృద్ధి జరగాలి గదా! సో, మరి వృద్ధి ఎలా జరిగింది? అవును. ఫక్‌లో కకారం ఇత్తు.
అవునా? సో కకారం ఇత్. అవును ఈ మేడం. కకారం ఎత్తైనటువంటి తద్దిత ప్రత్యయం. అవునా? అప్పుడు ఉమ్, ఏమన్నాము? ఉమ్, కితిచ. ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాము? తద్దిత ప్రత్యయానికి ఎత్తు నిత్తు పరంగా ఉంటే ఆది వృద్ధి అని చెప్పుకున్నాం. తద్దితేషు అవును అచామాదేహే. మేడం. అవునా? సో ఇప్పుడు ఉమ్, ఉమ్, కకారం ఎత్తైంది కదా. సో ఫక్ అనే అవును. ప్రత్యయంలో కిత్ అయింది, అది కకారం ఎత్తైంది. ఉమ్, అప్పుడు ఎవరు వచ్చి చెప్తారు ఆది వృద్ధి చేసుకోవాలని? కితిచ. ఇతిచ. ఆ, ఇతిచ. కితిచ. అర్థమైందా? ఎత్తు నిత్తు ఉంటేనేమో అర్థమైంది మేడం. తద్దితేషు అచామాదేహే ఆ సూత్రం చెప్తుంది. కిత్ ఉమ్, ఉంటేనేమో కితిచ. అర్థమైందా? అవును మేడం. ఈ రెండు ఉమ్, సూత్రాలు చేసే పని ఏంటిది? అంగానికి ఆదివృద్ధి. వృద్ధి. ఆ, అంగానికి అది వృద్ధి అంతే. అంతే. ఉమ్, తర్వాత మళ్ళీ తర్వాత ఎత్తు నిత్తు పరంగా ఉంటే ఏం చెప్పుకున్నాము? అత ఉపధాయాహ ద్వారా వృద్ధి. 4 సూత్రాలు ఇవి మెయిన్గా వస్తుంటాయి వృద్ధికి. ఏదంటేది? అవును మేడం. తద్ధితేషు అచామాదేహే అదొకటి, కితిచ ఒకటి, అత ఉపధాయాహ ఒకటి, ఇంకోటి ఏంటి? అ- ఆ, అచోయినితి. ఓకే, అచోయినితి. అవును మేడం. ఉమ్, అచోయినితి ద్వారా కూడా వృద్ధి జరిగింది. ఏంటి? నీ ప్రత్యయానికి, నీ అనే ధాతువుకి చేసుకున్నాం కదా నాయకహలో, అచోయినితి అంతే ద్వారా. మేడం. ఉమ్, అవునా? ఈ 4 అవును సూత్రాలు మేడం. వృద్ధికి అని రాసి పెట్టుకోండి ఒక చోట. ఉం? ఉమ్, ఉమ్, ఓకే మేడం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆరణ్య. ఆరణ్య అని చెప్పుకున్నాం కదా. ఉమ్, అవును మేడం. ఆ, సో ఇప్పుడు దీనికి పక్క తీసుకొచ్చాము. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది? ఔపమన్యవహ ఉంది కదా. సో దానికి ఎలా చేశారు? ఔపమన్యవహ అనేది బిదాదిగణ శబ్దాలకి ఉపమన్యు. ఐ ప్రత్యయం వస్తుంది కదా. అవునా? అవును మేడం. ఉమ్, ఉమ్. కానీ అదేంటి, దేని ద్వారా వస్తుంది అది ఐ ప్రత్యయము? అనృష్యానంతరే. అంతర్యో కదా, అంతర్యేనా ఏంటది? అనృష్య. అంతర్యే మేడం. ఉమ్. అనృష్యానంతర్యే. అనృష్యానంతర్యే భిదాదిభ్యో ఈ ఐ కదా, అవును. విదాదిభ్యో ఐ. ఐ. అది నేను ఐ. విడదీసి చెప్తున్నాను, అందుకని ఐ అన్నాను. ఆ, లేదంటే మనం కలిపేసి చదువుతుంటే ఏమనాలి? విదాదిభ్యోయ్. ఓకే. అంతే మేడం. ఉమ్, ఆ, సో ఈ సూత్రం చేత ఏం కావాలి? విదాదిగణానికి ఐ ప్రత్యయం వచ్చింది. వృద్ధి. ఐ ప్రత్యయం వస్తుంది. ఆ, సో ఇది వేరు కదా. విదాదిగణంలో ఉన్నటువంటి ఆ, ఉపమన్యు అనేది ఔపమన్యవహ కదా. సో మనకి ఇది ఉపమన్యు ఉపగు శబ్దం లాంటిది. ఉపగు. ఉపగు శబ్దం ఉపగునా? లాంటిది. ఆ, ఉపగు శబ్దం ఉపగు అది. లాంటిది. ఆ, సో ఉమ్, ఉపగు శబ్దం కాబట్టి దానికి ఏం రావాలి? ఐ ప్రత్యయం రావాలి. ఉమ్. మీరు పక్కనే ఒక రాసుకుంటున్నారు. దీంట్లోనే మేడం, అంటే ఇప్పుడు ఆ, ఉపగు శబ్దానికి అనుప్రత్యయం వచ్చింది. కానీ ఒక ఔపమన్యవు దానికి ఎందుకంటే ఇది అనృష్యానంతర్యే అవును, ఆ అవును, సూత్రం వల్ల అవును, ఐ ప్రత్యయం వచ్చింది మేడం దీనికి. అవును. ఇది ఇక్కడ ఏమన్నారు? బిదాదిగణ శబ్దాలకి ఐ ప్రత్యయం వస్తుంది. అయితే అనృష్యానంతరియే బిదాదిభ్యోయ్ అనేది ఈ సూత్రం ఉంది కదా. ఉమ్, ఈ సూత్రం చేత అలా వస్తుంది. కానీ ఈ బిదాదిగణ శబ్దాలు ఏంటిది? ఋషివాచక శబ్దాలు కావు కదా. అవును. అవును మేడం. ఉమ్, అందుకని ఇప్పుడు ఏం తీసుకురావాలి మరి? ఋషి అని చెప్పుకున్నాం అక్కడ. ఐ అనే ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ అవును. ఋషివాచకం కాదు కాబట్టి ఐ ప్రత్యయం వస్తుందన్నమాట. ఓకే మేడం. ఉమ్, అర్థమైందా? ఈ ఉమ్, బిదాదిగణంలో ఉన్నటువంటివన్నీ కూడా ఋషివాచకాలు కాదు. అందుకని వాటి ఓకే. చేత ఐ ప్రత్యయం అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఓకే మేడం. ఓకే. ఉమ్, ఇప్పుడు ఈ బిదాదిగణంలో ఈ బిదాదిగణంది కూడా నేను మీకు పంపిస్తాను అవి శబ్దాలన్నీ. అందులో ఈ ఓకే శబ్దము మేడం. ఉపగు ఉపమన్యవ అని ఉంది కదా. సో ఔపమన్యవ ఉమ్, అనే దానికి ఏంటి శబ్దం ఏంటిది? ఉపమన్యు మేడం, శబ్దం ఉపమన్యు. ఉపమన్యు కదా. సో ఉమ్, ఉకారం ఉమ్, వస్తేనే మనకి ఇది వస్తుంది, ఉపగు ఉపమన్యు కదా. అవును మేడం. అంతే. ఆ, సో అలా ఉన్నప్పుడు ఆ, ఏంటి, దీనికి ఐ ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారనమాట. ఋషివాచక ఉమ్, శబ్దాలు కావు, ఏవి? బిదాది గణములో ఉన్నటువంటివి. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఎవరి గురించి చెప్తున్నారు? ఋషి కాదు, తాత గురించి చెప్తున్నారు. అవునా? అవును. అవును మేడం. అదనమాట ఈ పౌత్ర ఉమ్, సంతానమును. అనంతరాపత్యం అంటే ఏంటిది? అంటే అనంతర అపత్యం. అపత్యం అంటే ఏంటి? కొడుకు. అనంతరం అంటే ఏంటిది?
దాని పౌత్రుడు, తర్ దాని తర్వాత మనవడు. తర్వాత అంటే ఏమొస్తుంది అక్కడ? మనవడు, మనవరాళ్ళు అట్లా వస్తుంది కదా! మనవడు అట్లా ఆ! వస్తుంది. అవును మేడం. అలా అన్నమాట. సో, పౌత్ర సంతానాన్నే అనంతరాపత్యం అని కూడా అంటామన్నమాట. ఓకేనా? ఉమ్. అందుకనే నేను మీకు ఓకే మేడం. బ్రాకెట్‌లో రాసి పెట్టినా. నేను మీకు నోట్స్ పంపించింది అది చూడండి. చూసి రాసి పెట్టుకోండి. లేకపోతే ఇది ఒకసారి చదువుతూ ఉండండి అప్పుడప్పుడు. మేడం. ఓకే. ఇది 6, 7 పెట్టించాను కదా! 6 ఆరణ్యః వరకి. ఉమ్. అవునా? అవును మేడం. ఆ! సో, ఆరణ్యః అంటే ఏంటి? అరణ్యంలో ఉండేటువంటి ఏదైనా ఒక వస్తువు, ఏదైనా అని చెప్పేసి చెప్పుకున్నాం కదా! ఉమ్. ఉండేటువంటిది అవును మేడం. అని చెప్పుకున్నాం. అరణ్యే భవ. అవునా? అవ- అరణ్యే భవ. ఉమ్. సో, ఇప్పుడేంటి? మనకి ఒక వార్తికం ఉందన్నమాట. ఏముందది? అరణ్యాన్నో వక్తవ్యః. అవునా? ఉమ్. అవును మేడం. అరణ్యాన్నో వక్తవ్యః నో అనే వార్తికం వక్తవ్య. చేత ణ ప్రత్యయం వచ్చింది. ఏం ప్రత్యయం వచ్చింది? అణ. న. అన. ఉమ్. లేదా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? శాలాయాం భవ అన్నప్పుడు ఏం చెప్పుకున్నాము? గీ. హ్మ్. ఇంగి. ఇంగి కాదు. గీ శాలాయాం ప్రత్యయం భవ మేడం. అన్నప్పుడు వృద్ధాత్ ఛ అనే ప్రత్యయం వచ్చింది. జనరల్‌గా అవును దానికి ఏం మేడం. ప్రత్యయం రావాలి? గీ ప్రత్యయం రావాలి. ఇంగి కాదు. ఆ, అన్ ప్రత్యయం రావాలి మేడం. ఆ! అని రావాలి కదా! ఎందుకు? అవును మేడం. భవ ఉమ్. అనే ఏదైతే తత్ర భవ అనే దాంతోని మనకది రావాలి. అన్ ప్రత్యయం. అవును మేడం. కదా! ఉమ్. సో, అన్ ప్రత్యయం కాకుండా ప్రత్యయం తీసుకొచ్చాం. ఎందుకు అంటే అక్కడ వృద్ధ సంజ్ఞ ఉంది గాబట్టి. ఆదిలో వృద్ధ సంజ్ఞ ఉంది ఉమ్. గాబట్టి. వృద్ధం అన్నాం గదా! అవును మేడం. ఆ! సో, అందుకని అలా వచ్చింది. సో, ఇప్పుడు అరణ్యంలో మనకేం గావాలి? అన్ ప్రత్యయం రావాలి. అన్ గాకుండా రావాలి. మరి ఈ ఒక వార్తికం చేత ఏమొచ్చింది? అణా ప్రత్యయం వచ్చింది. అనే నా? ప్రత్యయం. ఉమ్. అది. అంటే వృద్ధాత్ ఛ అనేది వస్తుంది ఎప్పుడు అంటే, ఆ వృద్ధ అక్షరము ఆదిగా ఉన్నప్పుడు. ఇందులో అవును అరణ్యంలో మేడం. వృద్ధాక్షరం లేదు. కదా! ఉమ్. అవును. లేదు కాబట్టి అప్పుడు అన్ రావాలి. అన్ రావాలి అంటే ఉమ్. మళ్ళీ ఒక వార్తికం వచ్చి చెప్పింది, లేదు దీనికి అణ పెట్టుకోవాలి అని చెప్పింది. దీని తర్వాత వచ్చే ప్రత్యయం ఎలా ఉండాలంట? ణ. అన. మరి న. దీంట్లో మనము ఒక సూత్రం చెప్పుకున్నాము. 2 ఉన్నప్పుడు దేనికి పెట్టాలి? అంటే ఏమన్నాము? సమర్థానాం ప్రథమాద్వా. ప్రధానాలు ప్రథమాద్వ. ఆ! అవును మేడం. మరి సమర్థ అంటే ఏది అనంటే ఏమన్నారు? ఏదైతే శబ్దం ఉందో, అరణ్య శబ్దం తర్వాత షష్ఠి, షష్ఠి 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 స్థానం ఏదైతే ఉందో, దాని తర్వాత వస్తుంది అని చెప్పారు. అవునా? అది అవును మేడం. సమర్థము ఉమ్. అన్నారు. అవునా? ఉమ్. షష్ఠి అవును. సమర్థాత్ అన్నారు. అవునా? ఉమ్. అవును షష్ఠి మేడం. సమర్థాత్. అంటే షష్ఠి సమర్థం యొక్క ఏముంది ఇక్కడ మనకి? ఈ అరణ్యాలోనేమో అరణ్యంలో ఉండేటువంటిది అరణ్యే భవ అనేది ఉంది గదా! సో, దీంట్లో అవును ఏముంది? మేడం. షష్ఠి లేదు ఇక్కడ. ఏముంది? షష్ఠి. సప్తమి. ఉమ్. సప్తమి ఏమన్నాము? సమర్థం. షష్ఠి సమర్థం ఉంది ఇక్కడ మనకు. అవునా? షష్ఠి సమర్థము. అవును. అరణ్య తర్వాత షష్ఠి సమర్థము తర్వాత ణ ప్రత్యయం తీసుకురావాలి. అర్థమైందా? ఉమ్. అంటే ఉమ్. అరణ్యాంగి ణ అలా వస్తుంది కదా! అవును మేడం. ఈ భవ, సు అనేది అది లేకుండా ఇప్పుడు ఏమైపోయింది? ణ అనే ప్రత్యయం వచ్చింది. ఓకే. ఉమ్. సో, అలా అన్నమాట. ఓకే మేడం. తర్వాత తద్ధితేషు అచామాదేహ ద్వారా ఆది వృద్ధి జరుగుతుంది. అప్పుడు ఏమైనది? ఆరణ్య. అరణ్య. ఆరణ్య వచ్చేసి మళ్ళీ సు. సుని ఆ ప్రక్రియను ఏమంటాము? స్వాది స్వాదుత్పత్తి. స్వాది ఉత్పత్తి. ఓకే. ఉమ్. ఓకే మేడం. స్వాద్యుత్పత్తి అంటాం. స్వాది ఉత్పత్తి. రెండింటిని కలిపేస్తే స్వాద్యుత్పత్తి. స్వాదుత్పత్తి. తిబాది తిబాది ఉత్పత్తి. ఏమనాలి? తిబాద్యుత్పత్తి. ఉపాధి. స్వాదుత్పత్తి. అవును ఆ! మేడం. సో, ఇప్పుడు మనకి ఇక్కడ 7 నిమిషాలుంది. సో, 7 నిమిషాల్లో మనం ఇది అయిపోయాక మళ్ళీ ఇంకో దాంట్లో వద్దాం. సరేనా? ఇప్పుడు ఓకే మేడం. అచైషీత్ ఏముంది? అచైషీత్. అచైషేత్. ఈ అచైషీత్ అనేది రూపం. అంటే ఏంటి? ఈరోజు ఎన్నుకున్నాడు. ఓకేనా? ఈరోజు ఓకే మేడం. ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు. అని చెప్తున్నామక్కడ. ఈరోజు ఉమ్. ఎన్నుకున్నాడు అని చెప్పడానికి మనకి మీ దగ్గర ముందు ఉంది కదా! పరిశిష్టం ముందుందా? ఉంది మేడం. ఉంది. ఓకే. సో, అది చూస్తూ ఉండండి. ఉమ్. ఆ!
ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నా అది ఏం శబ్దం అనేది. నచైషీత్ అంటే ఏంటి? ఈ రోజు ఎన్నుకున్నాడు అంటే ఈ రోజు చూస్ చేసుకున్నాడు అనమాట. మన దగ్గర 2-3 ఐటమ్స్ ఉన్నాయి, అవునా? సో ఓకే మేడం. అయితే ఈ 2-3 ఐటమ్స్లో నుంచి అందులో నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకున్నాడు అనమాట. ఓకేనా? ఓకే మేడం. ఈరోజు ఎన్నుకున్నాడు. సో ఇప్పుడు మీరు దాన్ని గమనిస్తూ ఉంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి, విడదీస్తుంటే ఏమేమి కనిపిస్తున్నాయి? ఆ ఒకటి, ఆ, ఉమ్, ఛీ అనేది ఒకటి, అదొక ధాతువు. ఉమ్. తర్వాత ఇంకేం కనిపిస్తుంది? షీత్. షీత్. షీత్ అంటే ఈ రెండు కూడా ప్రత్యయాలు. ఓకే. ఉమ్, సో ఓకే ఇప్పుడు మేడం. ఏంటిది? ఇది ఒక ఆగమము. ఓకే. ఆగమము, ఓకే మేడం. ఇదంతా కూడా ప్రత్యయం. ఓకే. ప్రత్యయము. ఈ పార్ట్ ఏమో ధాతువు, ఓకే మేడం. ఈ పార్ట్ ఏమో ఆగమము. ఓకే. ఆగమం అంటాం ఓకే దీన్ని. మేడం. ఓకేనా? సో ఇదేంటి? ఉమ్, మొత్తం కూడా షీత్ అనేది ప్రత్యయం. సో అయితే మనకు కావాల్సింది ఏంటి? ధాతువుతో ఎలాంటి ప్రత్యయం వస్తుంది? లకారాలు చేస్తున్నప్పుడు తింగ్ ప్రత్యయాలు వస్తాయి, అవునా? ఇది ప్రత్యేక. లకారాలు అవును మేడం. చేస్తున్నప్పుడు తింగ్ ప్రత్యయాలు వస్తాయి. ఈ తింగ్ ప్రత్యయం ఎక్కడుంది? ఇది. ఉమ్, ఓకే. అంతే. అవును మేడం. ఇది త్ అనేది తింగ్ ప్రత్యయం. ఆ మార్పు ఉమ్, చెందింది ఎందుకు అంటే కొన్ని విషయాల వల్ల. అది ఇప్పుడు అంతా చూద్దాం మనం. ఓకే. ఓకే తర్వాత మేడం. ఓకే మేడం. మనకి ఇక్కడ ఎన్నుకున్నాడు అన్నాను. ఎన్నుకున్నాడు అనేసరికి ఉమ్, ఈ తి అనేది త్ అయిపోయింది. ఇది ఒకటి వచ్చింది ఎక్స్ట్రా. ఏదంతోని? ఓకే మేడం. ఎన్నుకున్నాడు అయిపోయింది అని చెప్పడానికి ఈ రెండు వచ్చాయి. ఓకే. అంటే ఓకే ఈ మేడం. ప్రత్యయము ఏ అర్థములో వచ్చింది ఇప్పుడు? భూతకాల అర్థములో వచ్చింది. ఓకే మేడం. అర్థమైనా? భూతకాలార్థములో ఈ షీత్ అనేది మొత్తం కూడా. ఓకేనా? దీనికి ఈ తింగ్ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ ఈ షీ అనేది కూడా. ఓకే. అయితే ఇప్పుడు ఇదంతా కూడా తింగ్ ప్రత్యయం, అవునా? సో తింగ్ ఓకే మేడం. ప్రత్యయము ఏ అర్థములో వచ్చింది? దానికి ఒకటి కొత్తది తోడైంది తింగ్ ప్రత్యయానికి కదా. సో అది ఈ ప్రత్యయం అంతా కూడా ఎలాంటి అర్థంలో వచ్చింది? భూతకాలార్థములో. అర్థమైందా? ఓకే మేడం. భూతకాలం. భూతకాలార్థములో ధాతువు చేత అంటే ఏంటి? ధాతువు వలన, ధాతువు కంటే. ఇవన్నీ కొన్ని కొన్ని వేరువేరుగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటారు. ఇది పంచమి అండి. పంచమి అన్నప్పుడు ఏమేమి వస్తాయి? వలనన్ కంటెన్ బట్టి, అవునా? ఈ 5, అవును. 3, 4 ఎవరు ఏది చెప్పినా కూడా కరెక్టే అన్నమాట. ఓకేనా? ఉమ్, ఓకే మేడం. కంటే అన్నా కరెక్టే, వలన అన్నా కరెక్టే, పట్టి అన్నా కరెక్టే. ఓకే. కరెక్టే. అవును. అలా అన్నమాట. సో వలనన్ గంటెన్ బట్టి అంటే ఈ ఛీ అనే ధాతువు ఉండటం చేత. ఓకే. ఉండడం చేత ఏమొచ్చింది? ఈ ప్రత్యయం వచ్చింది. ప్రత్యయ విధానం జరిగింది, అవునా? సో ఆ అవును. ధాతువే లేదనుకోండి ప్రత్యయం వస్తుందా? రాదు మేడం. రాదు. మరి ఈ ధాతువు చేత ప్రత్యయం వచ్చింది. అందుకని ఏమన్నారు? ధాతువు వలన ఈ ప్రత్యయం వచ్చింది. ఎందుకంటే ఈ ధాతువు పంచమిలో ఉంది. అర్థమైందా? ఉమ్, అది అవును పంచమిలో మేడం. ఉంటుందన్నమాట. సో ధాతువు వలన ఉమ్, ప్రత్యయం వచ్చింది. అందుకని ప్రత్యయం రావడం చేత దానికి ఏమని పేరు వచ్చింది? అంగం. అంగం. అలా అన్నమాట. ఓకేనా? ఉమ్, సో అంటే ఉమ్, ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాలతో వచ్చింది. మరి ఛీ అనేది ఏమర్థము? ఎన్నుకోవడం అనే అర్థం. ఏమర్థము? ఉమ్. ఎన్నుకోవడం. ఎన్నుకోవడం. ఎన్నుకోవడం అనే అర్థంతో ఇదేమో భూతకాలం చెప్తుంది రెండు కూడా, అవునా? అవును మేడం. మళ్ళీ తర్వాత భూతకాలంలో ఎంతమంది ఎన్నుకున్నారో చెప్తుంది, అవునా? ఏది? తింగ్ ప్రత్యయం. తింగ్ ఈ ప్రత్యయం. తింగ్ ప్రత్యయం అవును. ఏమేం చెప్తుంది? భూతకాలము చెప్తుంది, ఎంతమంది ఎన్నుకున్నారో చెప్తుంది, మళ్ళీ అది నువ్వా నేనా కూడా చెప్తుంది, అవునా? అవును మేడం. ఎందుకు? తిప్పు తస్ ఝీ అవన్నీ కూడా ఏంటిది? ప్రథమ పురుష. మధ్యం పురుషలో ఏమొస్తుంది? సిప్పు థస్ థ. ప్లస్ థా. ఆ, ఉత్తమ పురుషలో ఏమొస్తుంది? మిప్ వస్ విప్ వస్ మస్. మస్. మస్ అంటే ఏంటి? తిప్ అంటే ఎవరు? అదర్ పర్సన్, థర్డ్ పర్సన్ కదా. సరిపడతా. థర్డ్ పర్సన్. ఇది సిప్ ఎవరు? సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్. మిప్ ఎవరు? ఫస్ట్ పర్సన్. ఉత్తమ పురుష. ఫస్ట్ పర్సన్. ఉత్తమ పురుష. ఇది ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష కదా. పురుష. అంటే ఆ అవును ప్రథమ మేడం. పురుషులు ఎవరుంటారు?
ఉత్తమ పురుష ఎవరుంటారో తెలిస్తే చాలు. ఉత్తమ, మధ్యమ తెలిస్తే ఇంకా మిగతా మొత్తం అంతా కూడా సృష్టి అంతా ఇందులోనే ఉంది కదా. కదమ్మా. అవును. అవునా? అంటే ఏంటి? నేను అనేది ఉత్తమ పురుష, మధ్యమ పురుష నువ్వు కదా. తర్వాత మిగిలినదంతా కూడా ప్రథమ పురుష. ఉత్తమ పురుష. అర్థమైందా? సో దీన్ని అవును. గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్గా బాగుండేలాగా నేను చెప్పాను. ఒకటి ఏ విషయం అంటే ఇది మధ్యమ పురుష. అవునా? మధ్యమ పురుష ఎవరు? ఫస్ట్ ప్రథమ పురుష. ప్రథమ పురుష ఉంది కదా. సో ప్రథమ ఉమ్, పురుష అని ఎవరిని అన్నాము అంటే ఎవరైతే ప్రథమంగా ఉంటారో వాళ్ళు ప్రథమ పురుష. అర్థమైందా? ఉమ్, ఓకే మేడం. ప్రథమంగా అంటే ఏంటి మనం అందరి మంచినే కోరుకుంటాం కదా. ప్రథమంగా మనం అవును ఎవరిని మేడం. ఆలోచిస్తాము? ఇతరుల గురించి. అవునా? ఉమ్, అంటే అవును. ప్రథమంగా ఉండేది ప్రథమ పురుష. ఆ ప్రథమంగా ఉండే వాళ్ళను నువ్వు ఆ, మంచిగా ఆలోచిస్తున్నావు కాబట్టి, ఉత్తమంగా ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు ఉత్తముడివి. అవునా? ఇతరుల గురించి ఉమ్, ఉత్తమంగా ఆలోచిస్తున్నావు నువ్వు. ఉత్తమంగా ఆలోచించేది ఎవరు? నేను. నేనే. అవును. నేను ఉత్తమంగా ఉమ్, ఆలోచిస్తున్న పరుల గురించి. అవునా? ఉమ్, ప్రథమంగా అవును మేడం. ఆలోచిస్తున్నాను పరుల గురించి. కాబట్టి పిల్లల గురించి. నేనేమయ్యాను? ఉత్తమం.